హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గిరి, అర్చన ఇద్దరూ కలిసి శివకృష్ణని మాటలు అంటూ ఉంటారు. ఈ మధ్యన పోలీసులు, దొంగలు ఇద్దరూ కలిసి అన్నీ పంచుకుంటున్నారు మహా అని చెప్పడంతో శివకృష్ణకి చాలా కోపం వస్తూ ఉంటుంది. మీరు మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు, పోలీసుల్ని ఈయన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని లలిత అంటుంది. ఇంతలోపు జరిగిందేదో జరిగిపోయింది, ముందు కళ్యాణం జరిపిద్దాం అని బామ్మ అంటుంది. అంటే పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు, ముత్యాలహారం లేకుండా కళ్యాణం ఎలా జరిపిస్తామండి, నా మనసు అంగీకరించటం లేదు అని చెప్తూ ఉంటాడు. ముత్యాలహారం ఎలాగైనా సరే నేను వెతికి పట్టుకుంటాను, తీసుకొస్తాను, కళ్యాణం జరిపించండి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇంతలో జన అంటాడు, ముత్యాలహారం ఎప్పుడు తీసుకొస్తారు, 1 సంవత్సరం తర్వాత తీసుకువస్తారా ఏంటి అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక రేవతి అంటుంది, ముత్యాలహారం తీసుకొస్తానని చెప్తున్నారు కదా, ఈలోపు జరిపిద్దాము కళ్యాణం అని రేవతి కూడా అంటుంది. కానీ మహాలక్ష్మి అంటుంది, ఎలా జరిపిస్తాం, ముత్యాలహారం లేకుండా ముందు అది తీసుకురావాలి, ఆ తర్వాతే కళ్యాణం జరిపించాలి అని చెప్పడంతో సీత అంటుంది, ముందు మా అక్క బావలతో కళ్యాణం జరిపిద్దాము, ఎలాగో అలాగా ముత్యాలహారం దొరుకుతుంది అని సీత చెప్తుంది. నువ్వు మధ్యలో మాట్లాడుకు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని అర్చన సీతని కోపడుతూ ఉంటుంది. ఈ మధ్యన అన్నీ సీతకే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతుంది, ఏదో పెద్దదానిలాగా అని గిరి అంటాడు. ఇక రేవతి అంటుంది, అంతా మంచి జరుగుతుంది, ముందు జరిపించండి అని చెప్తూ ఉంటుంది. కానీ ఎవరి మాట వినరు, ముత్యాలహారం లేకుండా జరిగే ప్రసక్తే లేదు అని అందరూ చెప్తూ ఉంటారు. ఇక దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఉంది మీరు చెప్తున్నది కూడా, మీరు చాలా లేట్గా రియాక్ట్ అవుతారు అన్నిటికీ అని మహా అంటుంది. ఇప్పుడు ఏమంటారు, ముత్యాలహారాన్ని వెంటనే తీసుకురావాలా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. అవును, ఇంకో ముత్యాలహారాన్ని షాప్లో కొనుక్కొని తీసుకువస్తారా, లేకపోతే గాల్లో అలా ఎగురుకుంటూ వచ్చేస్తుందా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది మహా. ఇక సుమతి ఆ ముత్యాలహారాన్ని పట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను మా ఆయన ఈ ముత్యాలహారాన్ని సాంప్రదాయంగా ఇక్కడికి తీసుకొని వచ్చాము, ఇప్పుడు అది నా కొడుకు నా కోడలి మెడలో ఎలాగైనా సరే పడాలి అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ ముత్యాలహారాన్ని అక్కడి నుంచి అలా విసిరేస్తుంది. రామ్ సీతల మెడలో కలిపి ఆ ముత్యాలహారం అలా పడుతుంది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు, అలా చూస్తూ ఉండిపోతారు. గాల్లో నుంచి ఎలా వచ్చింది ఈ ముత్యాలహారం అని అందరూ అనుకుంటూ ఉంటారు. సుమతి వీళ్ళ జంటని చూసి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారు, ఆ దొంగ భయపడి ప్రాణభయంతో విసిరేసాడేమో, అది వీళ్ళ మెడలో వచ్చి పడింది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. పంతులు గారు చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు, ఆ దైవ నిర్ణయం ఇది, వీళ్ళ మెడలో పడాలని రాసిపెట్టి ఉంది, అంతా మంచి జరుగుతుందని చెప్పాను కదమ్మా, ఈ గుళ్ళో ఏది చెడు జరగదు అని చెప్తూ ఉంటాడు పంతులు గారు. ఇది ఆ దైవ నిర్ణయం కాబట్టి మధుమిత సూర్య జంటలతో పాటు ఈ రామ్ సీత జంటలను కూడా కూర్చోపెట్టి వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం జరిపిద్దాం అని నిర్ణయం చెప్తాడు. ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది, అలా చూస్తూ ఉండిపోతుంది. మీరు కూడా వచ్చి కూర్చోండమ్మా అని చెప్పి ఇక ఆ ముత్యాల హారాన్ని దేవుడి దగ్గర పెట్టి వీళ్ళిద్దరి జంటలని దేవుడి దగ్గర కూర్చోపెట్టి ఇక కళ్యాణాన్ని ప్రారంభిస్తారు. ఇక కళ్యాణం అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి జంటల చేతుల మీదుగా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. సుమతి దూరం నుంచి చూస్తూనే ఉంటుంది వీళ్ళని. ఇక నా కొడుకు కోడలి చేత్తో సీతారాముల కళ్యాణం జరుగుతుంది, నాకు చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు కళ్యాణం చేయిస్తూ ఉంటారు. మహాలక్ష్మి మాత్రం సీతని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నేను వేసిన ప్లాన్ అంతా పాడు చేసేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. సీతకి రామ్ ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. పూజ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత తాళిబొట్టు కట్టిస్తూ ఉంటారు. సీత మెడలో రాముడి చేత అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక తర్వాత తలంబ్రాలు పోస్తూ ఉంటారు.
పంతులు గారు ముత్యాల హారాన్ని రామ్ సీతల చేతికి ఇస్తారు. మహాలక్ష్మి అది చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సీతారాముల కళ్యాణం అయిపోతుంది. సుమతి ఇదంతా దూరం నుంచి చూస్తూనే ఉంటుంది. మొత్తం జరిగేదంతా కూడా. ఇక తర్వాత పోలీసులు సూర్యని తీసుకువెళ్ళే టైం అవుతుంది. ఇక మధు, రామ్, సీత ముగ్గురు కూడా పోలీసులకి సూర్యని పంపించేయటానికి సాగనంపుతూ ఉంటారు. ఇక జీప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సూర్య మధు వైపు అలా కోపంగా చూస్తూ ఉంటాడు. సీత సూర్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది. బావా, నువ్వు త్వరలోనే జైలు నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తావు, నువ్వు అక్క కలిసి ఉంటారు అని చెప్తూ ఉంటుంది. మేము కలిసి ఉండటం కొంతమందికి ఇష్టం లేదులే అని చెప్పి శివకృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. ఇక శివకృష్ణకి కోపం వస్తుంది. అంటే నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా, నేను మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వటం లేదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మధు అంటుంది, అవును, మీరే కదా సూర్యని అరెస్ట్ చేసి జైల్లో వేశారు, మేమిద్దరం ఇలాగా విడివిడిగా ఉండటానికి కారణం మీరే కదా అని మధు నిందలు వేస్తూ ఉంటుంది. నేను కావాలని అరెస్ట్ చేయలేదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. నేనంటే ఇష్టమని మీ మధు అక్క అనట్లేదు కదా అని చెప్పి సూర్య కూడా చెప్తూ ఉంటాడు. ఇక సీత అంటుంది, అలా ఏమీ లేదు బావా, అక్కకి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. రామ్ కూడా చెప్తాడు, మీరిద్దరూ ఒకరికొకరు అంటే చాలా ఇష్టం, పైకి చెప్పుకోకపోయినా త్వరలోనే మీరు బయటకు వస్తారు, మీరిద్దరూ కలిసి ఉంటారు అని చెప్పడంతో సుమతి ఈ జరిగేదంతా కూడా చూస్తూ ఉంటుంది. అంటే సీత మధులిద్దరూ కూడా అన్నయ్య పిల్లలన్నమాట అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. అంటే నా మేనకోడలే నా ఇంటి కోడలు అయ్యిందన్నమాట, చాలు దేవుడా చాలు, నాకు ఈ ఆనందం చాలు అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక సూర్య అయితే, నా ప్రేమని మీ అక్క ఎప్పటికీ అర్థం చేసుకోదు, ప్రేమ లేని చోట నేను ఉండను అని చెప్పి ఇక జీప్ ఎక్కి పోలీసులతో పాటు సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో తర్వాత మహాలక్ష్మి ప్రీతిని పంపించి అందరినీ రమ్మని చెప్తుంది. రామ్ని, సీతని, మధుని. నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి మధు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ బామ్మ మాత్రం, ఇకనైనా ఇంటికి వచ్చేవే మధు, మా ఇంటి దగ్గరే ఉండు, కానీ నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటామని చెప్తున్నా వినిపించుకోదు, నేను ఎక్కడ ఉండను, నాకు ఇష్టం వచ్చిన చోటే నేను ఉంటానని మధు అక్కడ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి ఏమంటున్నాడు సూర్య అని చెప్పి మధుని అడుగుతూ ఉంటుంది. నన్ను అపార్థం చేసుకుంటున్నాడు అని చెప్పడంతో మహాలక్ష్మి అంటుంది, కొంతమంది అంతే, మన బాధని అర్థం చేసుకోరు, రామ్ అలా కాదు, రామ్ చాలా మంచివాడు, మేలిన బంగారం, రామ్ అందరినీ అర్థం చేసుకుంటాడు అని కావాలని రామ్ని పొగుడుతూ అర్చన మాట్లాడుతూ ఉంటుంది. రేవతి అంటుంది, నువ్వు రామ్ని పొగుడుతున్నావా సూర్యని తిడుతున్నావా అని అడగటంతో మహాలక్ష్మి అంటుంది, ఎవరిని తిట్టట్లేదు, పొగడట్లేదు, మధు బాధ గురించి చెప్పుకుంటున్నాం, మధు నీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో సీత, రామ్ ఇద్దరు కూడా వస్తారు. ఇక వెళ్దామా అని అడగటంతో అందరూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అక్కడ అందరూ సుమతి కోసం శివకృష్ణ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. సుమతి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు, సీతారాముల కళ్యాణం నువ్వు మిస్ అయిపోయావు, చాలా బాగా జరిగిందని లలిత అంటుంది. నేను జరిగిందంతా చూశాను అని చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అన్నయ్యతో మాట్లాడాలి మధు సీతల గురించి అని అనుకుంటుంది. ఇక శివకృష్ణ కూడా ఇంటికి వెళ్ళాక మధు సీతల గురించి మాట్లాడాలి, చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు.